70 ఏళ్ళ ఊరు. ఇప్పటికీ ఆ ఊరికి ఏంటంటే రవాణా కరెంటు లేదు, టవర్ లేదు, రోడ్ లేదు. ఇక ఇటువంటి సమస్యలతో ఇప్పటికీ ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. దాదాపు 3-4 జనరేషన్లు మా జనరేషన్ మేము తెలియజేసుకుంటాం, పిల్లలు అనుకుంటాం, మళ్ళీ మేము ముసలోళ్ళం అవుతాం. నెక్స్ట్ వాళ్ళు ఇదే ఉంటుంది తప్ప గ్రామాలకి అభివృద్ధి జరుగుతలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లులు, ఆ ఇల్లులు ఉన్నాయి తప్ప ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చిన ఇండ్లను కూడా కట్టనివ్వట్లేదు. అధికార పార్టీలో ఉన్న వెడమబుద్ధు గారు మా ఆదివాసీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఎంపీ గారు మా ఆదివాసీ, రాష్ట్రపతి మా ఆదివాసీ, ఇక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ మా ఆదివాసీ, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న ఎంఆర్ఓ గారు మా ఆదివాసీ అనే పేరు మాత్రమే, కానీ ఆదివాసులకు ఒక రూపాయి కూడా చేయలేదు, పని మాత్రం ఒక్క పని కూడా చేయలేదు. మీరు ఈ ప్రాంతాలలో ఈ పెంబె మండలంలో చూసినట్లయితే ఈ గవర్నమెంట్ ఎట్లా చేస్తుందంటే ఆదివాసులను సవతి తల్లి పిల్లల్లాగా చూస్తున్నది. ఇప్పుడు సవతి తల్లి పిల్లలను మంచి చూస్తుందా? నా పిల్లలను నేను చూసుకుంటాను, వేరే పిల్లలను చూసుకుంటుందా? సేమ్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం అదే ధోరణిలో పనిచేస్తున్నది, ఆదివాసుల పట్ల అదే ధోరణిలో పనిచేస్తున్నది. ఒక్క ఆదివాసీ గూడెలకు కనీస సౌకర్యాలు లేవు, నీళ్లు లేవు, రోడ్డు లేదు, కరెంట్, ఎటువంటి అసలు ప్రపంచంతో ఆదివాసీ గూడెలకు అసలు సంబంధాలే లేవు. అంత దారుణమైన స్థితిలో ఉన్నాయి. దాదాపు 70 సంవత్సరాలు, మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మన గుడాలకు వెలుగు అనేది లేదు. ఉందా? వెలుగు అనేది లేదు. ఏదో ఒక పార్టీ వస్తుంది, జెండా పట్టుకుంటున్నాం, మోస్తున్నాం, జేజేలు కొడుతున్నాం, వాళ్ళని గద్దెక్కిస్తున్నాం. ఇంకొక పార్టీ వస్తుంది, మళ్ళీ జేజేలు కొడుతున్నాం, గద్దెక్కిస్తున్నాం. కానీ ఓట్లప్పుడే నాయకులు వస్తున్నారు తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా తిరిగి చూడడం లేదు. వర్షాకాలం వచ్చిందా రోడ్లన్నీ ఆగమాగం అవుతాయి. మా గ్రామం నుంచే సార్ పైన నేను బండి తీసుకొని పోయిన మన హాస్పిటల్కి ఇంకొక 10 నిమిషాలు అయితే ఆమె డెలివరీ అయ్యేది. ఆ రోడ్ ఎట్లుందంటే ఘోరమైన రోడ్డు, అంబులెన్స్ రాదు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే మీరు పెట్రోల్ పట్టిస్తే డీజిల్ పట్టిస్తే మేము వస్తామనే పరిస్థితి.